అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వు ఒక జాబ్ చేస్తావన్నావు. సో ఒక ఎలా వచ్చింది జాబ్? క్యాంపస్లో వచ్చేసిందా? డైరెక్ట్గా నువ్వు ఏమైనా ఇక్కడ ఏమైనా కొట్టుకున్నావా? లేదన్నమా, అది ఇక్కడ ట్రై చేసి కొట్టింది. అది చాలా చిన్న జాబ్ అన్న. బేసిక్ ఏమైందంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక చోట కూర్చొని అరే మనం ఇది కాదే అనిపించింది అన్న. కూర్చొని అదే పనిగా వర్క్ చేస్తూ ఉంటే సైలెంట్గా ఎవడు వర్క్ వాడు చేసుకుంటుంటే మనమేమో ఈ గోలగోల చేస్తూ ఏదో ఒకటి అలా అలా వచ్చిన వాళ్ళం. మనకు ప్యారలల్గా అది కూడా రన్ అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే ఒక చోట కూర్చొని వర్క్ చేయడమే సరిపోతుంది. అది ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు. ఈ టైంలో కనెక్ట్ అవ్వట్లేదు, ఇది కరెక్ట్ కాదు అనుకుని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేయాలి. అవునా? ఆ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? వాళ్ళు ఫైనాన్షియల్గా నీకు హైదరాబాద్ లాంటి దగ్గర తిరగాలి అంటే చాలా కష్టం. యాక్చువల్గా నాకంటే పెద్ద బ్రదర్స్ ఇద్దరు వాళ్ళు చదువు అయిపోయి స్టిల్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆ టైంకి. నాకే ఫస్ట్ జాబ్ వచ్చింది, నాకే చిన్న జాబ్ అయినా. ఓకే. ఆ మంత్లీ ఆ 20,000 22,000 జాబ్ వచ్చింది నాకేమో ఇది ఎక్కట్లేదు. ఈ టైంలో నేను కూడా ఆపితే యాక్చువల్గా ఇంటి దగ్గర 0 పోసినప్పుడు 0. ఎందుకు అసలు ఆ ఊర్లలో మీకు పొలాలు అవి ఏం లేవా? ఏం లేదన్న, ఆ పాతవి ఉండేవి, అవి వేరే రూపంలో ఏదో అమ్మేశారు. మనకు ఉంది 3 ఎకరాలు. 3 ఎకరాలు, 3 కొడుకులు 3 ఎకరాలు, 3 ఎకరాల పొలం ఉంది. మా ముగ్గురు మీద చాలా అప్పు అయింది. మా ముగ్గురు చదువుల కోసం, హాస్టల్ ఫీజులకి, వీటికి అన్నిటికీ చాలా రకాల అప్పు అయింది. ఇప్పుడు నేను కూడా ఆపేస్తే 0 పొజిషన్. ఇంకా చెప్పాలంటే ఒక 100 రూపాయలు కావాలన్నా జస్ట్ అలా పక్కకి వెళ్ళి ఆ 100 అడిగి తీసుకునే ఇది ఆ టైంలో. అవును, ఆ టైంలో అలాగా కంపల్సరీ ఊర్లలో ఉంటుంది అంతే. అలాంటి అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే నేను ఇది మానేస్తున్నా. ఇప్పుడు మనకి ముందు మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఎవరంటే మనం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో వాళ్ళు. అప్పుడు వాళ్ళు మనకు గనక అలా ఇంటికి ఎవడైనా వస్తే అంతకంటే డిస్కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ నేను నా వర్క్ ప్రాపర్గా చేయాలన్నా నాకు ముందు మైండ్లో ఈ ఫీలింగ్ ఉండకూడదు అని నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే అన్న, ఉన్న 3 ఎకరాలు అమ్మించేసాను. ఉన్న 3 ఎకరాలు అమ్మించేసి ఆ అప్పు తీర్చేసే ఫస్ట్ కంప్లీట్గా. మేము ఎవ్వరికి కూడా 1 రూపాయి ఇవ్వక్కర్లా. ఇక ఫస్ట్ నా మైండ్లో ఆ ఫీల్ పోయింది. నేను ప్రశాంతంగా వర్క్ చేయాలి. అమ్మించింది నేనే కాబట్టి అది తిరిగి కొనేంత పెద్ద వర్క్ నేను చెయ్యాలి. నేను అప్పుడు స్టార్ట్ చేశాను అన్న. అప్పుడు నువ్వు అమ్మమంటే కూడా మీ నాన్న విన్నాడా? స్టార్టింగ్లో వాళ్ళు ఎవ్వరూ దానికి ఇది చేయలేదు. ఫస్ట్ నువ్వు మానేయడమే తప్పురా, మళ్ళీ నువ్వు మానేయడం కాకుండా మళ్ళీ ఇది అమ్మమంటున్నావు అని ఈ టైప్లో ఏదో జరిగింది మొత్తానికి. కానీ నేను దాన్ని గట్టిగా నేను ఇంక ఇది చేయలేను, అదైతే ఫిక్స్. కానీ నేను ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే వర్క్ ప్రాపర్గా చేయాలంటే నా మైండ్లో ఆ అప్పు అనే ఫీలింగ్ ఉండకూడదు. అది ఉంటే నేను ప్రాపర్గా వర్క్ చేయలేను. ఒకవేళ నేను వర్క్ చేసాం ఏదో నా చేతికి ఒక 4-5 వేలు వచ్చినా అవి నేను ఎవడో వడ్డీ వాడికి ఇవ్వాలంటే చేసిన వర్క్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ముందు అసలు ఆ అప్పు అనేది తీసేయండి అని చెప్పాను. ఇప్పుడు నువ్వు చదువుకున్న చదువులని ఇది ఒక గొప్ప విషయం. నీకు చదువు లేకపోతే ఇది రాదు, ఇంత క్లారిటీ రాదు. కరెక్ట్. అలా దాన్ని అమ్మించేసాను. అమ్మించేసి మొత్తం క్లియర్. ఇంకా ఆ పాజిటివ్ మైండ్ సెట్తో వర్క్ చేశాను. తర్వాత నేను అమ్మిన పొలం కొన్నాను, దానికంటే ఎక్కువ కూడా కొన్నాను, అది వేరే విషయం. అది తప్ప అది ఇంకా నేను అదే కదా చెప్తున్నా. సక్సెస్ స్టోరీ మాట్లాడలా, సక్సెస్కి ముందున్న స్టోరీ మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మీ అన్నలు కూడా ఇద్దరు కూడా నీ మాట వింటారు. రాంబాబు వీరబాబు కూడా, రాంబాబు వేణుబాబు కూడా ఆదిబాబు మాట వినబట్టి అందరూ ఒక దగ్గర ఒక తాటి మీద ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచి అమ్మ నాన్న కూడా స్టిల్ అన్న. నాకు నేను ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించానో నాకు తెలియదు, కానీ అదంతా నా అన్నదమ్ములకే ఖర్చు పెట్టాను అన్న. నేనైతే ఇంతవరకు ఇంతవరకు ఏం చేసుకోలేదు. ఇప్పటివరకు మా అమ్మాయిలిద్దరికి అయిపోయింది, సెటిల్ చేసేసాను ఇద్దరు. ఏం చేసావు సెటిల్ అంటే? ఇద్దరు ఇంకా వాళ్ళకి కావాల్సిన చేసాను. వాళ్ళిద్దరు పెళ్లి కూడా అయిపోయింది. ఇంకా అన్ని రకాలుగా